డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఒక పెద్ద మిస్టరీగా తయారైంది. ఈ రోజున ఆంధ్ర పోలీసులు ఆ మిస్టరీని ఫుల్గా ఛేదించి అసలు ఏమేం జరిగింది, ఇప్పటి వరకు పోలీసులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ ఏముంది, లేదు బయట నుంచి వచ్చిన సీసీ ఫుటేజ్ ఇది అసలు పోలీసులు రిలీజ్ చేసింది కాదు, ఇదంతా ఒక డూపు, అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలని హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసేసి ఇక్కడ వరకు ఒక డూప్ తోటి ఇదేదో ప్రయాణం చేసి సినిమా షూటింగ్ చేసినట్టు తీశారు అని ఆరోపించిన కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు. ఇక హర్ష కుమారో లేదో మిగతా పాస్టర్లో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్లు ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం, ఆయనైతే అసలు ఇది హత్య, ఇది కూటమి ప్రభుత్వం దగ్గరుండి చేయించిన హత్య అన్నట్టుగా మాట్లాడాడు. మరి మొన్న పోలీసులు విచారణకు పిలిచి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడిగితే ఏం లేవు నా దగ్గర, ఏదో నేను ఆవేశంలో మాట్లాడేశాను తప్ప అని తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేశాడు. ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితోటి కొంతమంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన గొడవలు లేపటానికి, రాజకీయపరమైన లబ్ధి పొందటానికి చేసిన ఈ కుట్రల మొత్తాన్ని చిన్నగా పోలీసులు ఛేదించుకుంటూ వచ్చారు. దాంతోపాటుగా మీడియాలో కూడా హైలైట్ అవుతూ వచ్చిన ఈ సీసీ ఫుటేజీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో నిజంగా ఇది ఒరిజినల్లా కాదా, ఇది జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ రోజున రాజమండ్రి పోలీసులు ఐజీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందనేది పోసగుచ్చినట్టు కూలంకషంగా వివరించాడు. అందులో ఆయన ఇచ్చిన వివరాల ప్రకారంగా ఏమిటంటే, ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు పోలీసు వారినే ఈ మృతి పట్ల సరైన విచారణ జరిపించి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు కూడా కోరుకున్నారు. ఇక దాంతో ఈ హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే ఈ వైసీపీ ప్రేరేపిత ఈ పాస్టర్లు కావచ్చు, వీళ్ళు ఆడే డ్రామాలు మొత్తాన్ని ఛేదించటం పోలీసుల పని అయిపోయింది. అసలు ప్రవీణ్ పగడాల బైక్ మీద ఎందుకు ప్రయాణం చేయవలసి వచ్చింది అనే దాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. అసలు ప్రవీణ్ పగడాల రాజమండ్రి దగ్గర ఏ ఊరికి వెళ్తున్నాడు, దానికి వెళ్ళటానికి గల పర్పస్ ఏమిటి అనే దాన్ని కూడా ఈ పాస్టర్లకు ఎవరికీ తెలియదు. దీని గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. పోలీసు వారు ఈరోజు బయట పెడితే ఆ సంగతి తెలిసింది. దాని గురించి ఈ రోజున వివరాలు బయటకు వస్తుంటే ఒక్కొక్కళ్ళ నోర్లు మూతపడుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మీద అనిశ్చితి, ఇదిగో ప్రజల్లో మధ్యలో అనిశ్చితి ఉంది, కూటమి ప్రభుత్వం ఏదో స్పాన్సర్ చేసి మరి ఈ మతపరమైన గొడవలు లేపటానికి ఇలాంటి కుట్రలు చేస్తోంది అనే దాన్ని కూడా ఆరోపించిన ఈ జాన్ బెన్నీ లింగం లాంటి వాళ్ళందరికీ ఇక నోళ్ళు మూతపడాల్సిందే. అయినప్పటికీ ఇంకా మేమైతే నమ్మం దీన్ని. ఈ పోస్ట్ మార్టం రిపోర్టులో ఈ ఆల్కహాలు ఆయన తీసుకున్నట్టుగా ఉన్న ఇది మొత్తం ఏది మీరిచ్చే రిపోర్ట్లు అయితే మేము నమ్మం అని అంటే, పోలీసు వారి దగ్గర ఆల్కహాల్ కొంటూ ఉన్నట్టుగా మద్యం దుకాణంలో ఆయన మద్యం కొంటూ ఉన్నట్టుగా ఉన్న ఫుటేజీలు ఏవైతే పోలీసు వాళ్ళు కాకుండా బయట కొంత సమాచారం కూడా కొంత లీక్ అయ్యే దాంట్లో వచ్చిన వీటిని కూడా ఈ రోజులు పోలీసులు నిర్ధారించారు. దాదాపుగా 600 సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం తీస్తే అందులో ఆయనకు ముందు యాక్సిడెంట్ అయ్యింది కానీ బస్సు తప్పించి వెళ్ళి అక్కడే ఆయన గండం గడిచి బయటపడినట్టుగా ఉన్న ఫుటేజ్ను కూడా ఒరిజినల్లే అని ఈ రోజున పోలీసులు తేల్చారు. ఇక యూపీఏ ఈ పేమెంట్ ఎక్కడైతే చేశాడో ఏ మద్యం దుకాణాల్లో కానీ విడి దుకాణాల్లో కూడా ఎక్కడైతే చేశాడో అక్కడ మొత్తం ఉన్న యూపీఏ ఈ ట్రాన్సాక్షన్ ఫుటేజ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు. అసలు బైక్ పైన ప్రయాణం ఎందుకు చేస్తాడు ప్రవీణ్ పగడాల, ఇదేదో కుట్ర అని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఆ కుట్రను దాని వెనుకున్న రహస్యాన్ని కూడా ఈరోజు పోలీసులు బయట పెట్టారు. ప్రవీణ్ పగడాల రాజమండ్రి దగ్గర ఉన్న ఒక ఊర్లో ఒక బైబిల్ కాలేజీని నిర్మిస్తూ ఉన్నాడు. దానికి గాను కొంత స్థలాన్ని కొన్నాడు. అక్కడ ఏదో వెల్డింగ్ చేయటానికి ఒక వెల్డర్ను కూడా పనికి పురమాయించుకోవటం జరిగింది. ప్రవీణ్ పగడాల బైకు పైన హైదరాబాద్లో బయలుదేరటానికి గల కారణం ఏమిటంటే అక్కడ జరిగే పనులన్నింటినీ పర్యవేక్షించటం కోసం ఆయన ఇప్పుడు వెళ్ళటమే కాదు, ఇక ఫర్దర్ కూడా వెళ్ళేటప్పుడు
ఈ బైకు లోకల్గా తిరగటానికి అవసరం అవుతుంది, అందుకని ఈ బైకుని అక్కడికి చేరవేస్తే కావాలంటే తర్వాత ఆయన కారుల్లో వచ్చినా మిగతా ఏం చేసినా కానీ నడిచిపోతుంది, పని అయితే త్వరగా అవటానికి బైకు చాలా ఇంపార్టెంట్ అని ప్రవీణ్ పగడాల నిర్ణయించుకొని అసలు ఒక బైకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అదే ఆయన మృత్యు ప్రయాణం అవుతుందని ఆయన మాత్రం ఎందుకు ఊహిస్తాడు? కాకపోతే ఈ మార్గం మధ్యంలో మద్యం సేవించటం అనేది కానీ, ఇన్ని బైక్ యాక్సిడెంట్లు అయిపోయి ఆయన నడపలేని స్థితిలో విజయవాడలో ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ప్రయాణం చేశాడు అని అంటే, త్వరగా గమ్యం చేరిపోతే రేత్రి అక్కడ నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేచి మిగతా పనులు చూసుకోవచ్చని మొండిగా ఆయన చావుకి ఎదురెళ్ళినట్టుగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఏదో కూటమి ప్రభుత్వం చేసిన ఒక కుట్ర అని ఆరోపించే ఈ హర్ష కుమార్కి కానీ, లేకపోతే జాన్ బెన్నీ లింగం లాంటి వాళ్ళకి కానీ, కొంతమంది పాస్టర్లు అయితే ముందుగానే ఇది మాకేం తెలియదు, మాకు అనుమానాలే ఉన్నాయి తప్ప మా దగ్గర ఆధారాలు అయితే ఏం లేవు అనేది కానీ, కొంతమంది పాస్టరు ఈ ప్రసాద్ రెడ్డి కావచ్చు, లేకపోతే వేరే కొంతమంది పాస్టర్లు కూడా ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ లాగానే కనపడతా ఉంది, మేము కూడా యాక్సిడెంట్ అని నమ్ముతాం, దీని వెనక ఎటువంటి కుట్ర లేదు, ఇది హత్య కాదనేది కూడా కొంతమంది వీడియోలు పెట్టినప్పటికీ దీంట్లో నుంచి ఈ విషయంలోంచి ఏదో అశాంతి రేపి గోరంట్ల మాధవ్ చెప్పినట్టుగా ఇంటర్నల్ వార్ రాబోతుంది, అంతర్గత యుద్ధం వస్తుంది అని అంటే ఇలాంటి వాటితోటే చేసే ప్రయత్నమే. ఆల్మోస్ట్ ఆల్ గోరంట్ల మాధవ్ కూడా మరి నిన్న ఈ చేబ్రోలు కిరణ్ని మీద దాడి చేయడానికి వచ్చి ఆయన కూడా ఇరుక్కుపోయాడు. అసలు ఈ రోజున పోలీసులు బయటపెట్టిన వివరాల ప్రకారంగా ఏంటంటే, ఆయన మద్యం కొనటమే కాదు, సేవిస్తున్న వీడియోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీడియాలో చూపించటం అది ఆ మనిషికి గౌరవించినట్టుగా కాదు కాబట్టి కావాలంటే వెరిఫై చేసుకుంటానికి ఉన్న సమాచారం మొత్తాన్ని కుటుంబ సభ్యులకైతే మేము ఖచ్చితంగా అందిస్తామనే విషయాన్ని కూడా ఈ రోజున పోలీసు వారు నిరభ్యంతరంగా చెప్పారు. ఎంత జరిగిన తరువాత ఇప్పుడు బయటకు వచ్చిన ఈ సీసీ కెమెరా ఫుటేజీలు మొత్తం నిజమేనని పోలీసులు కూడా నిర్ధారించిన తర్వాత ఇంకా హత్యే అని చెబితే ఎవరు ఏం చేయగలిగేది ఏమీ లేదు. కోర్స్ పాస్టర్ ప్రవీణ్ పరాయి మతాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే, ఆయనకి కొంతమంది లైఫ్ థ్రెట్కి ధమ్కి ఇచ్చిన మాట కూడా నిజమే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ జరిగిన వ్యవహారంలో అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం కూడా తేలింది. ఆయన కాల్ డేటా మొత్తం పరిశీలించిన తర్వాత 2 నెలల కిందటి నుంచి ఉన్న కాల్ డేటాని కానీ, ఆ రోజు ప్రయాణ సమయంలో ఆయన ఫోన్ చేసిన కాల్ డేటాని కానీ మొత్తాన్ని పరిశీలించిన మీదట పోలీసులు కూడా నిర్ధారించటం జరిగింది. ఇంకా మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అందులో అవశేషాలు, ఆల్కహాల్ తాలూకు కొన్ని అవశేషాలు కూడా బయటపడినట్టుగా కూడా సమాచారం వస్తుంది. వీటన్నిటినీ చూసిన తర్వాత కూడా ఇంకా హత్యే అని ఈ మాటలు మాట్లాడారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక అనిశ్చితిని నెలకొల్పడానికి విపరీతమైన కృషి చేస్తున్నారని అనుకోవాలా? లేదా వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికో లేపాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తున్నట్టుగా లేదు? ఇదే ఈరోజు కుండబద్దలు.